ఎల్లమ్మ తల్లి గురించి ఎక్కువగా తెలియని విషయం గురించి చెప్తాను చూడండి. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి ప్రతిరోజూ గంగానదికి వెళ్లి కేవలం తన భక్తిశక్తితో ఇసుకతో కుండను చేసి అందులో నీటిని తెచ్చి భర్త పూజకు ఇచ్చేది. ఒకరోజు నది వద్ద గంధర్వుడి ప్రతిబింబాన్ని చూసి క్షణకాలమామె మనసు చలించింది. ఆ చిన్న పొరపాటు వల్ల ఆమె తపోశక్తి తగ్గి ఇసుకకుండ తయారవ్వలేదు. తిరిగి వచ్చిన రేణుకాదేవి పరిస్థితిని చూసి జమదగ్ని తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాడు. కోపంతో ఊగిపోయిన ఆయన తన కుమారులను పిలిచి తల్లి తల నరకమని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు నిరాకరించగా తండ్రి మాటను జవదాటని పరశురాముడు తన గొడ్డలితో తల్లి తలను నరికాడు. పరశురాముడి పితృభక్తికి మెచ్చిన జమదగ్ని ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బతికించమని కోరాడు. జమదగ్ని ఒక పవిత్ర జలాన్ని ఇచ్చి తలను మొండానికి అతికించి ఆ నీటిని చల్లమన్నాడు. తొందర్లో పరశురాముడు రేణుకాదేవి తలను అక్కడే పడి ఉన్న ఒక మాతంగి అంటే దళిత స్త్రీ మొండానికి అతికించి నీళ్లు చల్లాడు. దీనివల్ల ఆమెకొక వింత రూపం వచ్చింది. బ్రాహ్మణుడి తల మాతంగి మొండంతో ఆమె ఎల్లమ్మ అంటే అందరి అమ్మగా అవతరించింది. దీంతో ఆమెలో అటు సాత్విక గుణాలు ఇటు రౌద్రశక్తులు రెండూ కలిశాయి. మరి ఈ కథ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.